మనమేమో బొద్దింకల వెనక తిరుగుతూ మన దేశంలో ఏమీ లేదని చెప్పుకుంటుంటే మన దేశపు శక్తి ఏంటో పక్క దేశాల వాళ్ళు మాట్లాడుతున్నారు. భారత్ మీద ఆంక్షలు విధిస్తే బూమరాంగ్ అవుతుందంటూ అమెరికాకి రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరిస్తున్నాడు. నరేంద్ర మోడీ నాయకత్వం ఇస్తున్న భారతదేశం మీద ఆంక్షలు విధించాలన్న ఆలోచన ఎవరికైనా ఉంటే వెంటనే మానుకోవాలని హితవు పలికారు. ఆంక్షలు బెదిరింపుల ద్వారా భారత్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తే తక్షణమే పెద్ద ఎదురు దెబ్బ బూమరాంగ్ తగులుతుందని తేల్చి చెప్పారు. శుక్రవారం సెంటర్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పుతిన్ ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో భారత్ ఎల్లప్పుడూ ఒక సార్వభౌమ దేశంగా వ్యవహరిస్తోందన్నారు. ఆంక్షల బెదిరింపులతో భారత్ను లొంగ తీసుకోలేదని పరోక్షంగా తేల్చి చెప్పారు. ప్రధాని మోడీతో తాను చాలా కాలంగా సన్నిహితంగా చర్చలు జరుపుతున్నానన్నారు. అమెరికాలోకి ప్రవేశించకుండా మోడీపై గతంలో నిషేధం విధించారని గుర్తు చేశారు. ఆ విషయాన్ని మోడీ ఎప్పటికీ మర్చిపోలేరన్న సంగతి తనకు తెలుసు అన్నారు. మోడీ ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి ఆయన మీద అన్ని ఆంక్షలను తొలగించారని గుర్తు చేశారు. తనకు తెలిసినంతవరకు అమెరికా భారత్ల మధ్య సంబంధాలు విజయవంతంగా అభివృద్ధి చెందుతున్నాయని వెల్లడించారు. పుతిన్ ఇంకా ఏం చెప్పుకొచ్చారని భారత్ ఒక సార్వభౌమ దేశం, అత్యంత ఆధునికమైంది, అనువైనవి, ఉత్తమ ధరకు లభించే ఆయుధాలను విదేశాల నుంచి కొనుగోలు చేసే స్వేచ్ఛ భారత్కు ఉంది. అందించేవిగా భావించే ఉత్పత్తులను ఎందుకు ఎంచుకోవడానికి దానికి స్వేచ్ఛ ఉంది. ఎవరు ఏమనుకున్నప్పటికీ సొంత ప్రయోజనాల పరిరక్షణ విషయంలో భారత్ రాజీ పడడం లేదు. ఎల్లప్పుడూ జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తోంది. నచ్చిన దేశం నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడం భారత్ హక్కు. భారత్ రష్యా బంధం ఇతర భాగస్వాముల బంధం లాంటిది కాదు. భారత్తో రష్యా సహకారం కూడా రాజకీయ వాతావరణానికి లోబడి ఉండదు. మమ్మల్ని ఎవరూ శాసించలేరు, మాకెవరు ఆదేశాలు ఇవ్వలేరు, అలా చేయడానికి ఎవరు ప్రయత్నించరు కూడా. మేము ఎల్లప్పుడూ సరైందని భావించిన దాన్నే చేస్తాం. భారత్ వంటి విలువైన భాగస్వాములు ఇచ్చిన హామీలను ఎల్లప్పుడూ మేము కట్టుబడి ఉంటాం. ఇది స్వయంగా పుతిన్ అడిగినా కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొనలేదు. అది ఇక్కడ కీ పాయింట్.